హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి మా పాప 6th మంత్ ఫోటోషూట్ వీడియో. నేను నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా, మేము ఎవ్రీ మంత్ 2 థీమ్స్ అయితే చేస్తున్నామని. మేము ఆల్రెడీ 6th మంత్ లో చేసిన ఫస్ట్ థీమ్ ని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా 6th మంత్ లో స్పెషల్ వ్లాగ్ ఉంటుంది కదా, ఆ వ్లాగ్ ని కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంక ఈ వీడియో వచ్చేసి 6th మంత్ ఫోటోషూట్ లో సెకండ్ థీమ్ అనమాట. ఇంక ఇక్కడ నేనైతే హార్ట్ సింబల్స్ వేసి, ఆ హార్ట్ సింబల్స్ లో మామ్ డాడ్ అని చెప్పేసి రాద్దామని చెప్పి హార్ట్ సింబల్స్ ని రైస్ తో వేస్తున్నాను. నేను ఈ డెకరేషన్ అదంతా కూడా ఎలా చేశానో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. నేను చేసే డెకరేషన్స్ అన్ని కూడా ఎవరికైనా మంత్లీ ఫోటోషూట్ కి చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చాలా క్లియర్ గా అయితే పెడుతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇంకా రైస్ తో హార్ట్ సింబల్స్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత హార్ట్ సింబల్స్ లో మామ్ డాడ్ అని చెప్పేసి కందిపప్పును యూజ్ చేసి రాస్తున్నాను. హార్ట్ సింబల్స్ లో మామ్ డాడ్ అని చెప్పేసి రాయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక హార్ట్ సింబల్ వేసి దానిలో మా పాప నేమ్ రాద్దామని చెప్పేసి ఈ హార్ట్ సింబల్ అయితే వేస్తున్నాను. ఈ హార్ట్ సింబల్ ని కూడా రైస్ యూజ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడైతే హార్ట్ సింబల్ లో మా పాప నేమ్ నైతే రాస్తున్నాను. మా పాప నేమ్ వచ్చేసి ప్రణవిశ్రీ సాయి అన్విక కదా. ప్రణవి అని చెప్పేసి రాద్దామంటే ఈ హార్ట్ సింబల్ లో నేమ్ సరిపోదు, పెద్దదైపోతుంది కదా. అందుకని చెప్పేసి అన్విక అనే నేమ్ ని తీసుకుని దానిలో అన్వి అని చెప్పేసి రాస్తున్నాను. అంటే అన్వి అంటే 4 లెటర్సే వస్తాయి కాబట్టి హార్ట్ సింబల్ లో కరెక్ట్ గా సరిపోతుంది. అదే ప్రణవి అయితే పెద్ద నేమ్ వచ్చేస్తుంది కదా, ఈ హార్ట్ సింబల్ లో సరిపోదు. అందుకే అన్వికలో అన్వి అని చెప్పేసి రాస్తున్నాను. నేమ్స్ రాయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మామ్ డాడ్ అనే హార్ట్ సింబల్ నుంచి అన్వి అనే హార్ట్ సింబల్ కి హార్ట్ బీట్ లా కనెక్ట్ చేద్దామని చెప్పేసి లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడైతే 6th మంత్ ఫోటోషూట్ కాబట్టి 6 months అని చెప్పేసి కందిపప్పును యూజ్ చేసి రాస్తున్నాను.
సో ఇంకా ఫైనల్ గా డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము చేసిన డెకరేషన్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చిన తర్వాత మా పాప నా థీమ్ లో పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించేసాము. అండ్ అలాగే థీమ్ కి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.